బీఆర్కే న్యూస్ ఈ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈ వీడియోలో కిడ్నీ సమస్యలకు అంటే కిడ్నీ క్రియాటిన్ పెరిగినా, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతున్నా, యూరిన్ మనకు ఫ్రీగా రాకపోయినా, అదేవిధంగా కిడ్నీలు అనేది సైజు తగ్గిపోతున్నా, అన్ని రకాల మూత్రపిండాలకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు ఒక చక్కని ఔషధం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క మొక్కలు మనకు ఏమిటంటే చిన్న కొండపిండి, పెద్ద కొండపిండి, అదేవిధంగా రణపాల, ఈ మూడు మనం సేకరించుకోవాలి, ఈక్వల్గా తీసుకోవాలి. పెద్ద కొండపిండి అంటే మనకు ఎక్కడైనా కానీ పొలం గట్లలో ఉంటుంది. చిన్న కొండపిండి కూడా మనకు పొలాలలో ఉంటుంది. పెద్ద కొండపిండి ఏమంటే మనకు మనిషి కంటే హైట్గా పెరుగుతుంది. దాని వేర్లు, ఆకులు, పూలు సమూలం మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా చిన్న కొండపిండి కూడా సమూలం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా రణపాల కూడా మనకు కిడ్నీలకు సంబంధించి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మూడింటిని కలిపితే ఈ విధంగా మనకు తయారవుతుంది. ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా తయారవుతుంది. వీటిని మనం ఏం చేయాలంటే కషాయంలాగా తయారు చేసుకొని తాగడం కానీ, లేకపోతే చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. మూడు ఈక్వల్గా ఒక 50 గ్రాములు పెద్ద కొండపిండి ఆకు, అదేవిధంగా ఒక 50 గ్రాములు చిన్న కొండపిండి ఆకు, అదేవిధంగా రణపాల ఒక 50 గ్రాములు, మూడు సమానంగా తీసుకొని మూడు సమూలం తీసుకోవచ్చు. సమూలం అంటే ఆకులు, పువ్వులు, దాని వేర్లు. అదేవిధంగా ఈ మొత్తం మూడు తీసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే బాగా డ్రై అయిపోవాలి. నీడలో బాగా డ్రై అయిపోయి ఆ డ్రై అయిపోయిన వాటిని మనం పొడిలాగా చేసుకోవాలి. పొడిలాగా చేసుకుని మూడు కలిపి రెగ్యులర్గా మనం వాడుకునేటప్పుడు ఒక గంట ముందు కొద్దిగా ఆకులు అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఒక స్పూన్ నిండా అనుకోండి, ఇట్లా ఒక స్పూన్ నిండా తీసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళలో వాటర్లో వేసి బాగా మరిగించాలి. మరిగించి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరగాల. మరిగి ఇందులో ఉండే కషాయము అంటే ఈ మూలికలో ఉండే బలం అంతా ఆ వాటర్లోకి వస్తుంది. వాటర్లోకి వస్తుంది కదా, దాన్ని మనము ఎర్లీ మార్నింగు బ్రష్ చేసిన వెంటనే తాగాలి. బ్రష్ చేసిన వెంటనే తాగి ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క ఔషధం కడుపులోకి పోయినాక అది మూత్రపిండాల్లోకి పోయి చేరుకుంటుంది. చేరుకొని మూత్రపిండాలలో ఏమన్నా సైజు తక్కువ ఉన్నా, అవి పనిచేయడం ఏదైనా తగ్గిపోయినా, అదేవిధంగా మూత్రపిండాలు వీక్ ఉన్నా, అందులో ఏమైనా స్టోన్స్ ఏర్పడుతున్నా, యూరిన్ పోసేటప్పుడు ఏదైనా మంటగా కానీ, మనకు యూరిన్ పట్టి రావడం అంటే మూత్రకుచ్చం, అంటే మూత్రకుచ్చ వ్యాధి అంటే యూరిన్ వచ్చినట్టే ఉంటుంది కానీ ఫ్రీగా రాదు, చుక్కలు అట్లా వచ్చినట్టు, అట్లా ఇబ్బంది పడే వాళ్ళకైనా కానీ అన్ని రకాల మూత్రపిండ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రపిండాలకు కూడా బలం ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కిడ్నీలకు మనకు క్రియాటిన్ పెరుగుతున్నా కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే చాలామంది క్రియాటిన్ ఎక్కువైపోయి డయాలసిస్ చేయించుకుని ఉంటారు. ఆ డయాలసిస్ స్టేజ్కి పోకుండా మనం స్టార్టింగ్లోనే మనకు తెలిసింది డయాలసిస్ ఇప్పుడు పెరుగుతుంది అన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే వాడుకుంటే చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఔషధం వాడేటప్పుడు ఏమంటే కొద్దిగా మాంసం కానీ, కొంచెం గడ్డ పదార్థాలు, కొన్ని రకాల వస్తువులు మనం లిమిట్గా తీసుకొని వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీ ప్రాంతంలో దొరికితే ఈ మూలికలు తెచ్చుకొని నీట్గా తయారు చేసుకొని వాడి చూడండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకమైన మూలికలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యాధి పైన కొన్ని మూలికలు ఉంటాయి కాబట్టి మనం వాటిని ఏ విధంగా కలిపితే ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా మీరు ఉపయోగించుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. కిడ్నీ క్రియాటిన్ పెరిగే వాళ్ళు బయట మందులు వాడాల్సిన అవసరమే లేదు, ఈ యొక్క ఔషధం చాలు. కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నా, ఔషధం గురించి ఏదైనా మీకు తెలుసుకోవాలనుకున్నా నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కలవాలన్నా కూడా ముందుగానే నాకు ఫోన్ చేయండి. రాత్రిలో ఫోన్ చేయొద్దండి, ఎందుకంటే ఉదయము నుంచి సాయంకాలం వరకు మీరు 8-9 వరకు చేయొచ్చు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఔషధం గురించి చెప్పాలన్నా, లేదు ఔషధం కావాలన్నా కూడా నేను మీకు అందియగలుగుతాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.